నేను గత ప్రభుత్వం వైఫల్యాలు చెప్పడంతో పాటుగా గత ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం మంచి ప్రజలకు కొనగొడితే కూడా చెప్పిన అధ్యక్ష. మీరు కూడా దాన్ని గుర్తించిన అధ్యక్ష. ఇవాళ రైతు బంధువులు ప్రవేశపెట్టారు. మేము దాన్ని కాదని లేదు, మేము దాన్ని ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దాం ప్రయత్నం చేస్తున్నాం. మీరేదైతే 4,000 నుండి 5,000 చేస్తే దాన్ని మేము పంటకు 6,000 చేసి 2 పంటలు 12,000 అమలు చేయాలని సంకల్పిస్తున్నాం అధ్యక్ష. మీరు ఆరంభించిన కాబట్టి ఏదైతుందో మేము దాన్ని తుంచేయాలని ప్రయత్నం చేస్తలేం కదా. ఇలా రేషన్ కార్డు పంపిణీ వీళ్ళ యూనిఫామ్ గా పంపిణీ చేయబడాలి అధ్యక్ష. రాష్ట్రం లోపల యూనిఫామ్ గా రేషన్ కార్డు అర్హత కలిగి ఉండి బిలో పావటానికి రేషన్ కార్డు జారీ చేసే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టలేదని చెప్పన్నాం అధ్యక్ష. మేము వాళ్ళు ఇచ్చి ఉంటారు. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే హుజరాబాదో మునుగోడో ఇక్కడ ఉప ఎన్నికలు వస్తే రేషన్ కార్డు ఎందుకు అధ్యక్ష? దళిత బంధు కూడా ఇచ్చింది అక్కడిని. ఏమైనా బీసీ బంధుతో కూడా అక్కడి నుంచే ప్రయత్నం చేసింది అధ్యక్ష. ఏదో కార్గం అమలు చేస్తే యూనిఫామ్ అమలు చేయాలని మేము చెప్తున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏదైతుందో కేవలం ఒక నియోజకవర్గానికి ఒక ప్రాంతాన్ని పరిమితం కాకుండా యావత్ రాష్ట్రంలో అర్హత కలిగి ఉండి బిలో పావర్టీ లైన్, గతంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా కుటుంబాలు ఏర్పడి రేషన్ కార్డు పొందలేనటువంటి వారిని కూడా గుర్తించి అందరికీ రేషన్ కార్డు, వాటితో పాటుగా ఎబో పావర్టీ లైన్ కూడా అధ్యక్ష, వారితో పాటు ఎబో పావర్టీ లైన్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తుంది. దీన్ని మీరు ప్రశంసించాలి అధ్యక్ష. ఒక మంచి కార్యక్రమం చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తే ప్రశంసించాలని చెప్పంటున్నాను. దయచేసి ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది. ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై రాజశేఖర్ రెడ్డి. దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్. మొత్తం దేశం కాదు ప్రపంచం హర్షించింది. మీరు కొనసాగించిండ్రు. మేము దాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. మీరు 5 లక్షలు పరిమితం చేస్తే మేము 10కి తీసుకుపోవాలని దాన్ని లిమిట్ పెంచిన మేము. యూ అప్రిసియేట్ ఇట్. నేను దయచేసి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా అధ్యక్ష, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇంత మంచి కార్యక్రమం ఉన్నా ఏదో కొన్ని ఆసుపత్రులు ఏం చేస్తున్నారు అధ్యక్ష, అలా ఆరోగ్యశ్రీ గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యశ్రీలో వైద్య సదుపాయం అందించకుండా క్యాష్ అండ్ క్యారీ ఇన్సిస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దీంతో నిరుపేద వర్గాలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.